హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించిందండి. సో మహిళలందరికీ, అలాగే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇది శుభవార్త అనే చెప్పాలి. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. నేటి కాలంలో పురుషులతో సమానంగా మహిళలు వివిధ రంగాల్లో దూసుకెళ్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఆర్థికంగా ఫ్యామిలీకి సపోర్టుగా నిలుస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం లేదా ఏదో ఒక వర్క్ చేస్తూనే మరోవైపు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి మహిళ డెసిషన్ మేకర్గా మారిపోయింది. దీంతో సమాజంలో స్త్రీ పాత్ర కీలకంగా మారింది. ఈ క్రమంలో మహిళా సాధికారికత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటువంటి పథకాలను ప్రజలకు చేరవేయడంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ మరో పథకాన్ని తీసుకువచ్చింది. వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. అదే ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన, PMAJAY. ఈ పథకాన్ని ప్రధానమంత్రి అజయ్ యోజన అని కూడా పిలుస్తారు. వెనుకబడిన తరగతుల మహిళలను ఆదుకునేందుకు 2 ఏళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. SC, ST మహిళలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ పథకం 2021-2022 సంవత్సరంలో అమలు చేసింది మోదీ సర్కార్. ఈ పథకం ద్వారా మహిళలకు 50,000 వరకు ఆర్థిక సాయం అందుతుంది. మహిళల స్వయం ఉపాధిని ఏర్పరచుకొని కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ను తీసుకువచ్చింది. ఇందులో మరో విశేషం ఏంటంటే సబ్సిడీ కూడా వర్తిస్తుంది. దీనికి 50% వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. అంటే ఓ మహిళ ₹1,00,000 రుణం పొందితే 50,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలినది సబ్సిడీ కిందకు వర్తిస్తుంది. అంటే ₹50,000 తిరిగి కట్టనవసరం లేదు. దీనికి వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పథకం కింద 3 లక్షల వరకు రుణాలైతే అందజేస్తారు. అయితే ఆ మహిళలు డ్వాక్రాలో సభ్యులై ఉండాలి. డ్వాక్రా ఉన్న మహిళలకు ఈ రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. వార్షిక ఆదాయం 2.50 లక్షలు ఉన్న అభ్యర్థులకు ఈ పథకం ప్రాధాన్యత ఉంటుంది. మరి ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అర్హత ఉన్న మహిళలు తమ స్థానిక డ్వాక్రా గ్రూపు లీడరు లేదా CCని సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ను సంప్రదించి PMAJAY యోజన పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం కింద జాబితా చేయబడిన కులాలకు చెందిన లబ్ధిదారులు వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్, మత్స్య, చేనేత, హస్తకళలు మొదలైన వాటిలో ఉపాధి పొందవచ్చు. మరెందుకు ఆలస్యం? దరఖాస్తు చేసుకునేందుకు మీ డ్వాక్రా గ్రూపు లీడర్ను సంప్రదించండి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే SC, ST ఉన్న కులాలకు చెందిన మహిళలు ఉంటారో వారికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అజయ్ యోజన అనే పథకం ద్వారా మనకు డబ్బులైతే ₹3 లక్షల వరకు రుణమైతే ఇస్తున్నారండి. ఎగ్జాంపుల్, మనము ఈ 3 లక్షలు తీసుకున్నట్లయితే ₹1.5 లక్ష మనం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ₹1.5 లక్ష ప్రభుత్వమే చెల్లిస్తుందండి. సో దీనికి మనం తీసుకున్న ₹1.5 లక్ష వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి SC, ST మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. సో ఎవరైనా కానీ ఇలాంటి పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక అప్లై చేసుకోండి. బిజినెస్ చేయాలి అన్న కోరిక ఉన్నటువంటి మహిళలకు, డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న SC, ST మహిళలకు ఇది అద్భుత అవకాశం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు వెళ్ళి మీ యొక్క డ్వాక్రా లీడర్ని కానివ్వండి, మీ యొక్క యానిమేటర్ CCలను కానివ్వండి, వెళ్ళి మీరు కలిసినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, మీకు కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.